నిజంగా పన్ను తీయటం వల్ల కంటికి ఇబ్బంది ఉందా? ఒక నర్వ్ నుంచి 3 బ్రాంచెస్ వస్తున్నాయి. ఆ 3 బ్రాంచెస్ కూడా ఫేస్ అంతా సప్లై ఉంటది. మనకి కన్నులో నొప్పి రావడం అండ్ చెవిలో నొప్పి, కన్ను చుట్టి నొప్పి రావడం, చెవి దగ్గర నొప్పి రావడం, తలకాయ నొప్పి రావడం, బుగ్గల్లో చీక్స్ లో నొప్పి రావడం, ఫేస్ అంతా పెయిన్ వస్తుంది. ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ అండ్ అలైనస్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనస్, లేజర్ ట్రీట్మెంట్ సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్ నియర్ JNTU మెట్రో స్టేషన్, హైదరాబాద్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మాధురి, ఫౌండర్ ఆఫ్ ఆక్సిడెంటల్. సో చాలా మంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారండి, పన్ను తీయటం వల్ల కంటికి ఏమైనా ఇబ్బందా అని. సో నేను చాలా వీడియోస్లో చెప్పాను, అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. దానికి 100% మీకు సాటిస్ఫాక్షన్ కోసం మనం ఇప్పుడు డాక్టర్ శ్రవంతి మేడం దగ్గర ఉన్నామండి. మేడం వచ్చేసి ఉస్మానియాలో ఐ స్పెషలిస్ట్ అండ్ సూపర్ స్పెషాలిటీ చేశారు. మ్యామ్ మదీనాగూడలో ఎలైట్ ఐ హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉన్నారు సీనియర్ హెడ్గా. సో మ్యామ్ని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. మేడం మా వ్యూవర్స్కి కొద్దిగా డీటెయిల్గా చెప్పండి. నేను ఆల్రెడీ చెప్పాను ట్రైజెమినల్ నర్వ్ దానికి అసలు ఎఫెక్ట్ ఉండదు అని. సో మీరు డీటెయిల్ గా వివరించండి మేడం, యాజ్ ఐ స్పెషలిస్ట్. నిజంగా పన్ను తీయటం వల్ల కంటికి ఇబ్బంది ఉందా? యాక్చువల్లీ మనకి ఐకి 3 నర్వ్ సప్లైస్ ఉంటాయి. ఒకటి ఆప్టిక్ నర్వ్, ఆక్యులోమోటర్ నర్వ్ అండ్ ఆఫ్థాల్మిక్ బ్రాంచ్ ఆఫ్ ట్రైజెమినల్ నర్వ్. ఓకేనా? సో ఆప్టిక్ నర్వ్ ఏంటంటే మనకి ఐ నుంచి ఇన్ఫర్మేషన్ ని బ్రెయిన్ కి ఇస్తారు, రెటీనా నుంచి బ్రెయిన్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు చూపుకి సంబంధించి. అండ్ ఆక్యులోమోటర్ నర్వ్ వచ్చేసి మూవ్మెంట్స్, ఐ మూవ్మెంట్స్ ఇస్తుంది అనమాట. అండ్ 5th నర్వ్ ట్రైజెమినల్ నర్వ్ వచ్చేసి 3 బ్రాంచెస్ ఉంటాయి దాన్ని. ఆఫ్థాల్మిక్ బ్రాంచ్ ఒకటి, మాక్సిలరీ బ్రాంచ్ ఒకటి, మాండిబులర్ బ్రాంచ్ ఒకటి. ఆఫ్థాల్మిక్ బ్రాంచ్ ఏంటంటే ఫోర్ హెడ్ కి అండ్ ఐలిడ్ కి, అప్పర్ ఐలిడ్ కి, కంజంక్టివ్ కి, కార్నియాకి సప్లై ఉంటుంది. అండ్ మాక్సిలరీ వచ్చేసి ఇయర్ కి అండ్ అప్పర్ లిప్ కి అండ్ చీక్స్ కి, మాక్సిలర్ మొత్తానికి సైనస్, మాక్సిలర్ సైనసెస్ కి అక్కడ సప్లై ఉంటుంది. మాండిబులర్ బ్రాంచ్ వచ్చేసి లోవర్ లిప్ కి, చిన్ కి, జాక్ సంబంధించి మొత్తం సప్లై ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏమైతుందంటే ఒక నర్వ్ నుంచి 3 బ్రాంచెస్ వస్తున్నాయి. ఆ 3 బ్రాంచెస్ కూడా ఫేస్ అంతా సప్లై ఉంటది. సో ఇప్పుడు ఈ బ్రాంచెస్ ఏంటంటే సెన్సరీ బ్రాంచ్. ఆఫ్థాల్మిక్ బ్రాంచ్ అనేది సెన్సరీ, అంటే టచ్, పెయిన్, టెంపరేచర్. సో ఈ వీటిని అది క్యారీ చేస్తుంది బ్రెయిన్ కి. సో ఇప్పుడు మనకి పెయిన్ కి సంబంధించి గానీ ఏదైనా వస్తే దీనికి ఏదైనా ఇంపాక్ట్ అవుతే గనక పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటది అన్నమాట. అంటే మనకి ఇక్కడ పన్ను తీసేసినారు అనుకోండి, పన్ను తీసిన పుచ్చి పన్ను అయినా కూడా మనకి కన్నులో నొప్పి రావడం అండ్ చెవిలో నొప్పి, కన్ను చుట్టి నొప్పి రావడం, చెవి దగ్గర నొప్పి రావడం, తలకాయ నొప్పి రావడం, బుగ్గల్లో చీక్స్ లో నొప్పి రావడం, ఫేస్ అంతా పెయిన్ వస్తుంది. ఎందుకంటే ఒకటే బ్రాంచ్ నుంచి 3 నర్వ్స్ వస్తున్నాయి. ఓకేనా? సో చూపుకైతే ఏమి ఎఫెక్ట్ ఉండదు, ఓన్లీ పెయిన్ వస్తుంది అంతే. సో జనాలు ఏమనుకుంటుంటే నొప్పి వచ్చింది కాబట్టి కంట్లో చూపు పోతుందేమో, ఇది తీసేస్తే నొప్పి వచ్చింది కాబట్టి చూపు కూడా పోతుంది అనే దాని మీద మూఢనమ్మకం మీద ఉంటారు. కానీ సో యాక్చువల్ గా చూపు అయితే సంబంధం ఏమి ఉండదు. దానికి చూపుకి వేరే నర్వ్, పెయిన్ కి వేరే నర్వ్. సో ఒక నర్వ్ నుంచి వచ్చే, ఒక తల్లి బిడ్డలు అంటారు కదా, సో అట్లా ఒక నర్వ్ నుంచి 3 నర్వ్స్ వస్తాయి కాబట్టి ఇప్పుడు ఒక తల్లి ట్రైజెమినల్ నర్వ్ నుంచి ఆప్థాల్మిక్, మాక్సిలరీ, మాండిబులర్ వస్తుంది కాబట్టి అక్కడ పెయిన్ వస్తుంది. చూసారా వ్యూవర్స్, ఓన్లీ పెయినే వస్తుంది, ఆ కంటి చూపుకైతే ఏమి ఇబ్బంది ఉండదు. సో మీకు ఏదైనా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ ఉంటే ఆక్సిడెంటల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు ఐ రిలేటెడ్ ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మేడం మదీనాగూడలో ఉంటుంది మేడం క్లినిక్. సో మేడం ఎలైట్ ఐ హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.